పరమేశ్వర పరంధామ, నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షమునకు పాత్రమైన ఈ ప్రపంచమునందు సర్వకాల సర్వావస్థ ఎందు సర్వజనులు చల్లగా కాచి కాపాడే సర్వేశ్వర నిన్నేమని నృతించునయ్యా. పలుకు మాటలో మాటలో భావమందు భావమూలమైన హృదయ పద్మమందు జీవులందు చరాచర సృష్టియందు ఎందు చూసిన కనిపించు ఈశ్వరుండు. పతి సన్నిధానమే సతి సౌభాగ్యము, పతి సన్నిధానమే సతి సౌభాగ్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. కలిమిలో లేమిలో కష్ట సుఖములలో, కలిమిలో లేమిలో కష్ట సుఖములలో పతియను శరణమే సతి సౌభాగ్యము. దేవా కలిమిలో లేమిలో కష్ట సుఖములలో పతియను శరణమే సతి సౌభాగ్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతియే సతికి సర్వదైవము, పతియే సతికి సర్వదైవము, పతి సన్నిధానమే సతి సౌభాగ్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతి పాద సేవయే సతి జన్మధన్యము, పతి సన్నిధానమే పతి సన్నిధానమే పతి సన్నిధానమే సతి సౌభాగ్యము. రాధా, ఇందాక శ్రీవారి కళ్యాణోత్సవం ముందు అవును, వేద పండితులు స్త్రీలకు ఏది ప్రీతి పాత్రము అని సందేహం అడిగారు. దానికి ఈ గానామృతంతో ఈ పాటతో చక్కగా సమాధానం చెప్పావు రాధా. నాథా, పతి అనురాగం సంపూర్ణముగా పొందిన పడతికి ఆనందము ఆహ్లాదము కాక మరి ఏముండును స్వామి. కానీ నాదొక సందేహము. నిన్నటి పురాణ గోష్ఠిలో మీరు వచించిన శ్లోకమునకు అర్థము వివరింపలేదు. అదే నా సందేహము. సరే రాధా, ఇందాక కళ్యాణోత్సవం బాగా తిలకించావుగా.
పురాణం ఉపక్రమించే ముందు ఉమ్, కాస్త భగవన్నామ సంకీర్తన చేద్దామా? తప్పనిసరిగా. అంతకన్నా మహద్భాగ్యమేమున్నది? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. రాధా, గోవింద, నిశ్చలానంద మందార మకరంద, నీ రూపం మధురం, నీ నామం మధురం, నీ సరస శృంగార కీర్తనం మధురాతి మధురం స్వామి. ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో అని చింతింపరే చెలులు. నలుగున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన్న చూపులు, నలుగున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన్న చూపులు, నిలువున పెరగగనంటిన నెత్తురు కాదు కదా. ఏమకో ఏమకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జరా సగినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. మొల్లలు తురువులు ముడిచిన బరువుల మొల్లపు సరసపు మురిపెమున, మొల్లలు తురువులు ముడిచిన బరువుల మొల్లపు సరసపు మురిపెమున, చల్లనపు పొడి జారగపతిపై చల్లేరటి వల జాజరా, చల్లనపు పొడి జారగపతిపై చల్లేరటి వల జాజరా, జగడపు చనముల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనముల జాజరా. హారపు కుచముల పై పై కడు సింగారపు నెప్పిడి గంధవొడి, హారపు కుచముల పై పై కడు సింగారపు నెప్పిడి గంధవొడి, చేరువ పతిపై చిందగ పడతుల సారకు చల్లేరు జాజరా, చేరువ పతిపై చిందగ పడతుల సారకు చల్లేరు జాజరా, జగడపు చనముల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనముల జాజరా. పింకపు కూటమి పెనుగటి చెమటల పింకపు కూటల పరిమళము, పింకపు కూటమి పెనుగటి చెమటల పంకపు కూటల పరిమళము, వెంకటపతిపై వెలతులు నిలిచేరు శంకుమదంబుల జాజరా, వెంకటపతిపై వెలతులు నిలిచేరు శంకుమదంబుల జాజరా, జగడపు చనముల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనముల జాజరా, జగడపు చనముల జాజరా, జగడపు చనముల జాజరా, జగడపు చనముల జాజరా.
నిన్నటి పురాణ ఘట్టంలో మీరు వచించిన శ్లోకముకు అర్థం ఏం చెప్పలేదు. అది పతివ్రత ధర్మం అది కదా? అది బాగా గుర్తు చేసావు రాధ. కష్టభరితంబు కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు ఆ, 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 కానీ రాధ కానీ అనుకూలవతి కాని ఎడల అనుకూలవతి కాని ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమును కూడా చెప్పదకును రాధ. అదెట్లు? కాలు పెట్టిన తోడనే కాంతుని మెడ విరచి రామ 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 నిండు సంసారము రెండు చేసి తన బగడంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పతానొక్కటి సల్పి అది ఏమి అనంగ కసు మనసు లేచి విభుడెందులకు అని ఏగి విసిగి ఒక్కటి అన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టచాలక పెనిమిటి ఇట్టయన్న బావికి నేటికి నివడి పరుగులెత్తి భర్త ఎముకలు గొరిగడి భార్య తోడ కాపురము కంటే కృష్ణ కృష్ణ ఇక నరకంబు కలదే ఇక నరకంబు కలదే. మీరు చెప్పినది యథార్థమే. పోనిండు, ఆ సంగతి నాకెందులకు? సందేహం ఎందులకు? నీ మనోగతం నాకు అర్థమైందిలే. ఇంతవరకు మా ఆడవారిని దుయ్యబట్టారు, ఇక మీ మగవారి పరిస్థితి ఏమనియా? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరని నీ సందేహము? అట్టి మహానుభావులు ప్రబుద్ధులు మాత్రము లేరా? ఎందుకు లేరు రాధా? మరి మహానుభావులు చాలా మంది ఉన్నారు రాధా. అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని, మీలో అర్ధభాగమైన మమ్ములను అర్ధాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా కలసువారు చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము నూరకే ఏడ్పించువారు ప్రబుద్ధులు. బయట ఎల్లర చేత భగవతి ఇంక పొలతిని ఊరకే తిట్టిపోయువారు
గట్టెల ఇండ్ల బానిసీన్రై ధర్మపత్ని అన్నను మండిపడెడువారు పెట్టుపోతల గలకి లోటు తిట్టు కొట్టులతోడను తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుషమతులు గలరు పురుషులలోన పెక్కండ్రు నిజము అది సృష్టి రహస్యముల్లో ఒకటి అని నా నమ్మకము. ఏలనందురా రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణకని అయిన యువతికి శుద్ధమూర్ఖు. ఇటుల వ్యత్యస్తము గూర్చి ఇంతులను మాత్రము నన్ను అట్టి శోధనల పాలు చేయక చక్కని రూప సంపద చక్కని రూప సంపద ప్రశస్తరంబగు వర్తనంబు పెంపెక్కిన పాండితి ప్రతిమా ఏ పగు ప్రేమ
ఈ పక్కిన బోల్చు మిమ్ములను భర్తగా నాకునగూర్చే శత్రుపై ఆ ఆ వెర్రిదానా, అప్పుడే ఎలా సంతోషించడం? ఏమి స్వామి? కాలం అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి కలది. విధి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మారుస్తుందో ఎలా చెప్పగలము రాధా? అదేమిటి నాథ? మహామహులు, ధీరోదాత్తులు, వీరులు ఎంతోమంది ఈ సృష్టిలో కనుమరుగైపోయారు. మనమెంత రాధా? చూడు, ఘనుని హరిచంద్రు కాటికా పరిజేదే మురసుత సార్వభౌముగసల్పే హలరంతి దేవుని అన్నా గావించే పేదకు చేలు పేదకు చేలు కుబేరుగా చేసే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మాత్మ బలిని పాతాళమునకు త్రొక్కే కలుషాత్మునహిషు స్వర్గమునకెత్తే కలుషాత్మునహిషు స్వర్గమునకెత్తే విప్రనారాయణుని విటునిగా వినరించే వడయు నంబిని భక్తియుక్తు చేసే వడయు నంబిని భక్తి యుక్తు చేసే కనరాధ కాలమనా ఇట్టి మహిమంబు కలదియకుట మానవుడు మేలు విడచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణములు కల్మిలేములు ఎన్నరాదని వచియింతురెల్ల బుధులు వచియింతురు ఎల్ల బుధులు వచయింతురు ఎల్ల బుధులు. ఎక్కడిది ఈ కోని రాగం?